తల్లి పూర్వజన్మలో స్త్రీలను పుత్రుల నుండి వేరు చేసి ఉంటుంది. అందువల్లనే ఆమెకు ఆ కష్టం వచ్చిందని అనుకుంటున్నాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసింది. సరిగ్గా ఆమెను సుఖపెట్టాల్సిన సమయంలో ఆమె నుండి దూరము చేయబడ్డాను. నేనెంత పనికి మాలిన వాడను. నా వలననే నా తల్లికి తీరని కష్టము కలుగుతుంది. లోకములో ఏ తల్లికి నాలాంటి కొడుకు పుట్టకూడదు. లక్ష్మణ, మా అమ్మ ఒక చిలుకని ఒక గోరం వంకని పెంచుతోంది. నా వనవాసం గూర్చి మాట్లాడుకుంటూ ఉంటే ఆ రెండూ విన్నాయి. అందులో గోరెంక చిలుకను పిలిచి, నువ్వు పోయి కైకేయి కాలు కొరికి రమ్మంది. చూసావా లక్ష్మణ, అమ్మ మీద ఆ పక్షికి ఉన్న పాటి ఆదరణ కూడా నాకు లేకపోయింది. కైకేయి ప్రతిపాదనను మారు మాట్లాడకుండా అంగీకరించడం వలన అమ్మకు తీరని అపకారం వాటిల్లింది. స్వామి చెప్తాడు. స్వామి ఆ విధంగా చెప్తా అంటే కౌశల్యకు ఇట్లా నేను పుట్టి కదా ఇన్ని కష్టాలు వచ్చిండేది ఎట్లా అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్తా ఉన్నాడు లక్ష్మణునికి. లక్ష్మణునికి చెప్తా ఉంటే గోరంక చిలుక మాదిరి ఆ చిలుకై ఆ కైకేయి కాలన్నా కొరికి రాకూడదా, ఈ పాపానికి ఆ పినతల్లి అయిన కైకేయి కాలన్నా కొరికి రాకూడదా అట్లా అని చెప్పి రాముడు విలపిస్తా చెప్తా ఉన్నాడు. లక్ష్మణ, నేను నా తల్లికి ఒక్కనే పుత్రుణ్ణి అయినా కూడా ఆమెకు ఏ విధమైన ఉపకారము చెయ్యలేకపోయాను. నా లాంటి పుత్రుడు ఉంటేనేమి లేకపోతేనేమి వచ్చేశాను. తమ్ముడా, నేను ఒక్క అయోధ్యనే కాదు సమస్త భూమండలాన్ని వశము చేసుకోగలను. కానీ పరాక్రమము ప్రదర్శించే సమయం ఇది కాదు కదా. ఆ సమయాన రాముడు ఆరిపోయిన అగ్నిహోత్రంలాగా, అలలు స్తంభించిన సముద్రములాగా ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు. తర్వాత అయోధ్య అంతా చంద్రుడు లేని ఆకాశములాగా అంధకారయంగా ఉంటుంది. నువ్వు పురుష శ్రేష్ఠుడవు. నువ్వు ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటే నాకు సీతకు కూడా కాళ్ళు చేతులు ఆడటము లేదు. ఈ విధంగా విలపించడం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది? సీతాదేవి నేను నిన్ను విడిచి ఒక్క క్షణము కూడా ఉండటము లేడు కూడా. నువ్వు లేకపోతే మేము నీళ్ళల్లో నుండి బయటపడేసిన చేపల్లాగా క్షణము కూడా జీవించలేవు. చెప్తా ఉన్నాడు. నేను అనుకుంటే ఈ గురుగొండలం అంతా నేను చేసుకో. మా తల్లికి నేను ఒక్కడే పుట్టా. నేను పుట్టి అరణ్యవాసానికి వచ్చేసిన లగ్నం అయితే మా తల్లిని ఎప్పుడు సుఖపెట్టినా. నేను లగ్నం అవుతానట్లే అరణ్యానికి వచ్చేసినాం. నేను మా తల్లిని సుఖపెట్టలే, ఏ విధంగా కూడా మా తల్లికి సుఖపెట్టలే. అటువంటిప్పుడు నేను అనుకుంటే ఈ భూమండలం అంతా కానీ ఇది కార్యం కాదు. మా తండ్రి కోరిక, మా తండ్రి దశరథుడికి మా పినతల్లి అయిన కై కడిగినటువంటి వరానికి ఆ వరము కోసం నేను మామూలుగానే నేను ఆ యజ్ఞం ఆ విధంగా నేను సాధించాలా. ఆ అరణ్యవాసం చేసినటువంటి కార్యక్రమాన్ని నేను చేసే తీరలా మా తండ్రి మాట నిలబెట్టాలని అనుకుండాలి. సునా నేను అనుకుంటే భూమండలం అంతా నేను వెళ్ళగలను, సాధించగలను. అటువంటి శక్తి సామర్థ్యం. కానీ ఇది లోకానికి విరుద్ధంగా ఉంటుంది. నా తల్లి కోరిక నా తండ్రికి కీర్తి రావాలని చెప్పి నేను ఈ పని చేస్తాను. నువ్వు తక్షణమే పోయి నువ్వు అయోధ్యకు పోయి తల్లిని మీ తల్లిని సుమిత్రాదేవిని కౌశల్యను దశరథ మహారాజును నువ్వు పోయి కాపాడాలా అట్లా అని చెప్తే లక్ష్మణుడు ఏం చెప్తాడో ఇంకా చెప్తాడు చూడు. ఈయన